కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అల్లకల్లోలం అవుతున్నారు. ఎందుకంటే మెడిసిన్స్ వాడాలా, కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఎన్ని రోజులకు మేము రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ వాడాలి, ఇవన్నీ ఒక సమస్యను తీసుకొస్తే గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకు కరోనా అనేది ఒక పెద్ద సవాల్గా మారింది. ఇలాంటి నేపథ్యంలో అసలు హార్ట్ అటాక్ కానివ్వండి, గుండెకు చిల్లి ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వారికి కరోనా అటాక్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి కరోనా మెడిసిన్స్తో పాటు మీరు గుండె సంబంధించిన మెడిసిన్స్ని తీసుకోవచ్చా, ఎన్ని రోజుల తర్వాత దీన్ని ఆపేయాలి, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి మీకు ప్రశ్నలు తలెత్తుతూ ఉండొచ్చు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి ఈరోజు డాక్టర్ ప్రణీత్ గారు, కార్డియాలజిస్ట్, మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో డాక్టర్ గారికి కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. మీకున్న ఎలాంటి సందేహానైనా డాక్టర్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన పరిష్కారాన్ని తెలుసుకోండి. నమస్కారం ప్రణీత్ గారు. నమస్తే అండి. ప్రణీత్ గారు, నార్మల్గా కిడ్నీ సమస్య, లివర్ సమస్య, ఇవన్నీ కంటే కూడా హార్ట్ అనేది మనిషికి ప్రాణానికి చాలా ముఖ్యము. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళైతే కరోనా గురించి చాలా 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 టెన్షన్ తీసుకుంటున్నారు. మరి కరోనా అనేది నిజంగా అంత హార్ట్ మీద ప్రభావం చూపిస్తుందంటారా? సో ఫస్ట్ థింగ్, మామూలుగా అడిగే ప్రశ్న, హార్ట్ డిజీజ్ ఉన్నప్పుడు, గుండె జబ్బు ఉన్నప్పుడు నాకు కరోనా సోకే అవకాశం ఎంతవరకు పెరుగుతుంది అనేది కామన్ గా అడిగే క్వశ్చన్ అండి. సో హార్ట్ డిజీజ్ ఉన్నంత మాత్రాన కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉండదు. నార్మల్ గా ఎవరికైతే జనరల్ పాపులేషన్ కి వచ్చే రిస్క్ ఎంత ఉందో సేమ్ హార్ట్ డిజీజ్ వాళ్ళకు కూడా అంతే రిస్క్ ఉంది. అయితే కరోనా డిజీజ్ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఉండే సిమ్టమ్ సివియారిటీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ తీవ్రతతో వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బుతో ఉన్న వాళ్ళలో ఈ రిస్క్ అనేది పెరుగుతుంది. కాబట్టి గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళలో సిమ్టమ్స్ సివియర్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధ చేయకూడదు. సిమ్టమ్స్ వచ్చినప్పుడు అటెన్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు డబల్ మాస్క్ పెట్టుకుంటే కరోనా రాదు అనే ఒక వాదన ఉంది. డబల్ మాస్క్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు నార్మల్గానే కొంచెం ఊపిరి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా, మరి డబల్ మాస్క్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? సో డబుల్ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ సాచురేషన్స్ అనేవి అవకాశం లేదండి. డబుల్ మాస్క్ తోటి యాక్చువల్లీ మనకి ఎదుటి వాళ్ళ నుంచి కరోనా ఇన్ఫెక్షన్ రాకుండా అది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో దీంతో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గవు కాబట్టి గుండె మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగనే డబుల్ మాస్క్ అనేది ఎక్కువసేపు కూడా పెట్టుకోకండి. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారో, లేదైతే ఫిజికల్ డిస్టెన్సెస్ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు మీరు డబుల్ మాస్క్ పెట్టుకోండి. మిగతా టైంలో ఆ మాస్క్ తీసేసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఈక్వల్లీ ఎఫెక్ట్ అవ్వవు అండ్ ఈక్వల్లీ గుండె మీద ఏమీ ఒత్తిడి పడదు. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి సత్య గారు మంచిర్యాల నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం సత్య గారు. సత్య గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ నమస్తే. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. నాకు లాస్ట్ ఇయర్ యాంజియోగ్రామ్ అయింది. ఓకే. అయితే నేను ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాను. ఓకే. ఫ్లోపిటాప్ A75 mg. వాయిస్ కొంచెం బ్రేక్ అయిందండి. ఫ్లోపిటాప్ 75 mg. ఫ్లోపిటాప్ 75 mg వాడుతున్నారు. ఓకే. ఇంకొకటి మెటోసాటన్ వాడుతున్నారు. ఓకే. చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి డాక్టర్ గారిని. కాల్ కట్ అయినట్టుంది. దయచేసి కాల్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం టీవీకి దూరంగా ఉండండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉంచండి, లేకపోతే ఇలానే కాల్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్కారం వెంకటరెడ్డి గారు. హలో వెంకటరెడ్డి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, మా మమ్మీకి 2 years క్రితం 2 స్టంట్లు పడాయండి. ఓకే. మాట్లాడుతుంది మేడం. సార్ నమస్కారం అండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మీరు చెప్పేది డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. సార్, ఇప్పుడు మా మమ్మీకి 2 years క్రితం 2 స్టంట్లు పడాయండి. ఓకే. ఇప్పుడు మెడిసిన్ వాడుతుంది. ఓకే. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చండి. గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకి సిమ్టమ్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మోర్ ఇంపార్టెంట్లీ వ్యాక్సిన్ తీసుకోవడం ముఖ్యమండి. సో వ్యాక్సిన్ వీలైనంత తొందరగా తీసుకోండి. సార్, మా మమ్మీకి షుగర్, బీపీ 2 ఉన్నాయండి. రైట్. బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్స్ వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉందండి. సో వీళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ తో వచ్చే సిమ్టమ్స్ సివియారిటీని మనం తగ్గించే అవకాశం ఉంది. సో వ్యాక్సిన్ మీకు
జబ్బు తీవ్రతని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ వీళ్ళలో తీసుకోవడానికి రికమెండ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ సత్య గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. సత్య గారు చెప్పండి. డాక్టర్ గారు, చెప్పండి. Yes. అంటే మెడిసిన్ వాడకుండా నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చు అండి? సారీ సార్, నాకు అర్థం కాలేదు, మళ్ళీ ప్రణీత్ గారు, ఆయన ఇందాక చెప్పారు కదా 2 మెడిసిన్స్ వాడుతున్నాను హార్ట్ కి సంబంధించి. ఆ మెడిసిన్స్ వాడుతున్నా కదా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఆ టాబ్లెట్స్ వాడుతూ మీరు ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి సార్. ఆ టాబ్లెట్స్ ఏమీ మీరు ఆపాల్సిన అవసరం లేదు. కరోనా ఇన్ఫెక్షన్ ఆర్ ఈ పాండమిక్ జరుగుతున్నంత కాలం కూడా మీరు మందులు ఆపాల్సిన అవసరం లేదు. ఈక్వల్లీ మీకు ఒకవేళ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడాను ఈ టాబ్లెట్స్ అనేవి ఆపకండి. ఏదైనా అతి ముఖ్యమైన కారణం ఉంటే డాక్టర్ ని సంప్రదించి అప్పుడే టాబ్లెట్స్ డోస్ తగ్గించడం కానీ ఆపేయడం కానీ చేయాలి. అంతవరకు టాబ్లెట్స్ ఆపకండి. అంటే ఈ డోస్ వాడుతున్నప్పుడు కూడా ఆయన వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అనేది ఆయన సందేహం. తీసుకోవచ్చండి. ఈ క్లోపిటాబియా అనేది బ్లడ్ థినర్స్ ఏదైతే మనం చెప్తామో యాంటీ ప్లేట్లెట్స్ అంటామో, యాంటీ ప్లేట్లెట్స్ తీసుకుంటున్న పేషెంట్స్ కి వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. క్లోపిటాబియా తీసుకుంటూ ఉండగానే వేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి కరోనా వచ్చిన పేషెంట్స్కి స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా. నార్మల్గా స్టెరాయిడ్స్ వాడితే గుండె యొక్క పనితనం తగ్గుతుంది, గుండె మీద ఎక్కువ ప్రభావం పడుతుంది అంటారు కదా. మరి ఇంత స్టెరాయిడ్స్ వాడితే రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి? స్టెరాయిడ్స్ అనేవి అందరికీ అవసరం లేదండి. కరోనా ఇన్ఫెక్షన్ వచ్చి డిజీజ్ సివియర్ గా ఉన్నప్పుడు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాగా ఎక్కువ వెళ్ళి ఏదైతే సైటోకైన్ స్టామ్ లోకి వెళ్తున్న పేషెంట్ కి స్టెరాయిడ్స్ అనేవి అవసరం వస్తుంటుంది. ఇలాగే ఈ ఇంత సివియర్ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల కూడా గుండె మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. వల్ల గుండె మీద ఏదైనా డైరెక్ట్ ప్రభావం చూపిస్తుందా అంటే అలా ఏమీ లేదు. సో స్టెరాయిడ్స్ అనేవి మనకి డబుల్ ఎడ్జ్ వర్డ్ అంటాము. సో వీటి డోసేజ్ కానీ డ్యూరేషన్ కానీ రెండు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. సో ఈ స్టెరాయిడ్స్ ఎలా వాడాలి ఏంటి అనేది మీ డాక్టర్ గారితో సంప్రదించి ఆ డోసేజ్ ని వీలైనంత తక్కువ సేపు అండ్ వీలైనంత తక్కువ డోసేజ్ లో వాడటం ద్వారా గుండె మీద ఒత్తిడి లేక మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు గన్పూర్ లైన్ నుంచి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం, నాకు 4 years అయింది, 3 years అయిపోయిందండి. హార్ట్ సర్జరీ జరిగింది. ఓకే. ఇప్పుడు కోవిడ్ ఇంజెక్షన్ వేయించుకోవచ్చా వేయించకూడదా? ఓకే ప్రణీత్ గారు. సో హార్ట్ సర్జరీ అన్నారు, ఏం సర్జరీ అయింది, ఏమైనా మీకు తెలుసా అండి? గుండెకి సర్జరీ చేశారు సార్. మరి ఇది హోల్ బ్లాక్ అయింది అన్నారు. హోల్ బ్లాక్ అయింది. రైట్ అని హార్ట్ సర్జరీ చేశారు సార్. రైట్. సో గుండెకి సంబంధించిన సర్జరీ అంటే సాధారణంగా ఉండేవి 2 రకాల సర్జరీలు అండి. ఒకటి బైపాస్ సర్జరీ అంటాము, రెండోది వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాము. బైపాస్ సర్జరీ అయిన వాళ్ళకి సాధారణంగా యాంటీప్లేట్లెట్స్ మేము అడ్వైస్ చేస్తాము. సో ఇన్ని వరకు చెప్పినట్టు యాంటీప్లేట్లెట్స్ తీసుకుంటున్నట్టు స్ప్రిన్, క్లోపిడోగ్రామ్ ఇలాంటి టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవడం ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ తీసుకుంటూ ఉండగానే తీసుకోవచ్చు. రెండో రకమైన సర్జరీ అయితే వాల్వ్ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళకి స్పెషల్ బ్లడ్ థినర్స్ ఇస్తాము. వీటిని యాంటీకోయాగులెంట్స్ అంటాము. వార్ఫరిన్, ఎసిట్రామ్ అనే ఈ మందులు దొరుకుతాయి. ఒకవేళ మీరు ఇలాంటి మందులు ఏమైనా ఒకవేళ తీసుకుంటే వీటి వల్ల కొంచెం బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి తీసుకునే ముందు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకుని దాన్ని బట్టి వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. రైట్. ఓకే. నెక్స్ట్ విష్ణు గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం విష్ణు గారు. మాట్లాడండి డాక్టర్ గారితో. నాకు పిలుస్తుంది మేడం. నాకు పిలుస్తుంది సార్. నేను గోళీలు వాడుతున్నా సార్. ఇంజక్షన్ తీసుకొచ్చా సార్ వ్యాక్సిన్. ఓకే. నాకు అర్థం కాలేదండి. ఆయనకు పిడ్స్ ఉందంట ప్రణీత్ గారు. పిడ్స్ వస్తాయంట తనకి. ఫిట్స్ వస్తాయి. మూర్ఛ రోగం ఉంది, దానికి మందులు వాడుతున్నారు. ఆ మందులు వాడుతున్నా కదా, నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. ఫిట్స్ రోగం ఉన్న వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ఫిట్స్ కి సంబంధించిన మాత్రలు డోస్ తగ్గించడం కానీ మానేయడం కానీ చేయకండి. ఆ మందులు అలాగే తీసుకుంటూ ఉండాలి. ఆ మందులు ఇబ్బంది లేదు. మందులు తీసుకుంటూనే వ్యాక్సిన్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ సరస్వతి గారు గుంతకల్ నుంచి. నమస్కారం సరస్వతి గారు. సరస్వతి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సరస్వతి గారు.
టీవీ చూస్తున్నట్టున్నారు సరస్వతి గారు. టీవీ చూడకండి, డైరెక్ట్ డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే డాక్టర్ గారు, అందరికీ కూడా వచ్చే ఒకే ఒక డౌట్ ఏంటంటే, వ్యాక్సిన్ తీసుకున్నాక నార్మల్గా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే పెయిన్స్ ఏవి వచ్చినా కూడా డోలో 650 తప్ప ఇంకేది వాడకండి అని చెప్తున్నారు. కానీ వయసు పైబడిన వాళ్ళకు మోకాల నొప్పులని, ఆల్రెడీ వాళ్ళకు కొన్ని బాడీలో పెయిన్స్ అనేవి ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు ఈ వ్యాక్సిన్ తర్వాత వాళ్ళు వేసుకునే రెగ్యులర్ మెడిసిన్స్ కంటిన్యూ చేయొచ్చా? వేసుకుంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ అవుతుందంటారు? సో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో ప్రత్యేకించి మందులు ఏమీ ఆపాల్సిన అవసరం లేదు, మాడిఫై చేయాల్సిన అవసరం లేదండి. ఇదివరకు మీరు తీసుకున్న మెడిసిన్స్ అన్ని అదే విధంగా తీసుకోండి. మందులు వ్యాక్సిన్ కోసం ప్రత్యేకించి డోస్ మాడిఫికేషన్ కానీ ఆపేయడం కానీ ఎటువంటి రికమెండేషన్స్ లేవు. సో మీరు తీసుకున్న మందులు అలాగే తీసుకోండి. అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వచ్చే నొప్పులు కానీ జ్వరం కానీ ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు మిమిక్ చేస్తుంది. కాబట్టి వీటికి సేఫ్ డ్రగ్స్ పారాసిటమాల్ తీసుకోమని చెప్తాము. ఒకవేళ నొప్పి బాగా తీవ్రతగా ఉంటే ట్రెమడాల్ అనేది కూడా తీసుకోమని చెప్తాము. వేరే మెడిసిన్స్ ఎన్ఎస్ఐడ్స్ అంటాము, ఈ సోకాల్డ్ పెయిన్ కిల్లర్ ఏవైతే కామన్ గా వీటి నొప్పి తగ్గుతుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి సజెస్ట్ చేస్తాం. సో పారాసిటమాల్ అండ్ ఆర్ ట్రెమడాల్ ఈ రెండింటితోటి మీరు పెయిన్ రిలీఫ్ పొందచ్చు. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి. నమస్కారం శ్రీనివాస్ గారు. మేడం నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. శ్రీనివాస్ గారు, మీరు టీవీ చూస్తున్నారు, టీవీ చూడకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెడతాను సార్. సార్ నమస్కారం. నాకు బైపాస్ సర్జరీ అయింది సార్, 5 years అవుతుంది. ఓకే. సిఏబి సార్, నాకు 3 valves వేసింది సార్, నరాలు వేసింది. ఓకే ఓకే. వ్యాక్సిన్ వేసుకోవచ్చా వేసుకోరా సార్? సో మీకు ట్రిపుల్ బైపాస్ అయ్యింది, అక్కడి వరకు నాకు అర్థమైంది. ట్రిపుల్ బైపాస్ అయింది కాబట్టి నేను వ్యాక్సిన్ వేసుకోవచ్చా వేసుకోకూడదా? యా, ఖచ్చితంగా తీసుకోవచ్చండి. మీ బైపాస్ అయినంత మాత్రాన వ్యాక్సిన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ మీరు వ్యాక్సిన్ తీసుకోవడం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాము. సో వ్యాక్సిన్ తీసుకోవచ్చు, మందులు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మందులు యథావిధంగా తీసుకుంటూ ఉండగానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు శ్రీకాకుళం నుంచి. నమస్కారం శ్రీనివాసరావు గారు. పెట్టారు సార్ అక్కడ లోపల. శ్రీనివాసరావు గారు చెప్పండి. హార్ట్ పంపింగ్ ఇబ్బంది ఉంటే పేస్ మేకర్ మిషన్ పెట్టారు లోన. ఓకే. చేశారు, సర్జరీ చేసి మిషన్ పెట్టారు పేస్ మేకర్. దానికి ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవచ్చా లేదా అని డౌట్ నాకు. యా, సో పేస్ మేకర్ ఆపరేషన్ అయిన పేషెంట్స్ లోను కూడా ఎటువంటి ప్రత్యేకించి రికమెండేషన్స్ ఏం లేవండి, ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు, మందులు ఆపాల్సిన అవసరం లేదు. పేస్ మేకర్ విషయంలో కూడా ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సో వ్యాక్సిన్ వితౌట్ ఎనీ ప్రాబ్లం మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో గుండె జబ్బులు, హార్ట్ హోల్ అనేది వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఉంటున్నాయి. అయితే ఇప్పుడు 45+ వాళ్ళకే వ్యాక్సిన్ ఇస్తున్నారు కోవిడ్ రాకుండా. ఒకవేళ గుండె జబ్బుతో బాధపడుతున్న ఎవరికైనా సరే కోవిడ్ పాజిటివ్ అయితే పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పిల్లల విషయంలో మనము ఏదైతే వ్యాక్సిన్ ఏవైతే టెస్ట్ చేసామో, ఆ ట్రయల్స్ ఏవైతే జరిగాయో వాళ్ళందరూ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళలోనే టెస్ట్ చేసాము. కాబట్టి ఈ సొసైటీస్ అన్ని వ్యాక్సిన్స్ 18 years అబౌవ్ వాళ్ళకే రికమెండ్ చేస్తున్నాము. పిల్లల్లో ఇప్పుడు వరకు వ్యాక్సిన్స్ అనేవి టెస్ట్ చేయలేదు, అలాగని వాళ్ళకని ఇవ్వాలి అని రికమెండేషన్స్ ఏమీ లేవు. పిల్లల్లో కోవిడ్ సివియర్ ఇన్ఫెక్షన్ రావడం మనము చూడలేదు. ఈ మధ్య ఇంకా మనము చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాము. బట్ ఈ రోజుకి చెప్తే పిల్లల్లో వ్యాక్సిన్ ఇప్పటికైతే రికమెండేషన్ లేదు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకే కోవిడ్ వ్యాక్సిన్ టెస్ట్ చేశాం కాబట్టి వాళ్ళకే వ్యాక్సిన్ ఇస్తున్నాము. పిల్లలకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు రికమెండేషన్ కానీ ప్రాక్టీస్ ప్యాటర్న్స్ కానీ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సుశీల గారు సిద్దిపేట నుంచి. నమస్కారం సుశీల గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. వ్యాక్సిన్ ఇప్పించుకుంటే కరోనా టెస్ట్ చూస్తాయా మేడం? ఏంటండి, వ్యాక్సిన్ వేయించుకుంటే? ఇది షుగర్ ఉన్న వాళ్ళకు. షుగర్ ఉన్న వాళ్ళు వేయించుకోవాలా వేయించుకోవద్దా అంటున్నారా? ఆల్రెడీ మా వదిన వేయించుకుంది. ఓకే.
వేయించుకున్నాక 15 రోజుల తర్వాత ఆమెకు ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాము. ఓకే అట్లా రియాక్షన్ అయితే రాని అడుగుతున్నాను. ఓకే ప్రణీత్ గారు. యా, ఐ థింక్ క్వశ్చన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు, తర్వాత కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది, ప్రాబబ్లీ నెక్స్ట్ డోస్ తీసుకోవాలా లేదా అనేది క్వశ్చన్. లేదు డాక్టర్ గారు, ఆవిడ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత పాజిటివ్ వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారంట. అంటే తనకు షుగర్ ఉంది, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందా, దానివల్లే ఈ సివియర్ కండిషన్ వచ్చిందా అనేది తన డౌట్. రైట్. సో కోవిడ్ వ్యాక్సిన్ అనేది డెడ్ వైరస్ అండి, ఇన్యాక్టివేటెడ్ వైరస్ అంటాము. సో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం లేదు. అయితే మనకున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ సెంటర్స్ లో బాగా క్రౌడ్ ఉండడం వల్ల కానీ, లేదా ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడంలో ఇబ్బంది కానీ, మాస్క్ సరిగ్గా వేసుకోవడం లేనందువలన కొంచెం ఈ వ్యాక్సిన్ సెంటర్స్ లో ఎక్స్పోజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో వ్యాక్సిన్ వల్ల కోవిడ్ ఇన్ఫెక్షన్స్ రావు. సెకండ్ థింగ్, వ్యాక్సిన్ తీసుకున్నాక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సెకండ్ డోస్ ఏదైతే తీసుకోవాలో దానికి కనీసం 4 వారాలు మీరు ఆగాలి. సో మీ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఏదైతే కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అయిపోయిన తర్వాత ఒక 4 వారాలు ఆగి మీరు సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కృష్ణ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం కృష్ణ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం. నాకు ట్రివియల్ ఎంఆర్ ఉందండి. ఓకే. అండ్ నేను ఐబీపీ పేషెంట్. ఐఎమ్ టేకింగ్ మెటెక్సెల్ 50 డైలీ. ఓకే. తర్వాత స్పాండిలైటిస్ ఒకటి ఉంది, C4 C5 లో కంప్రెషన్ ఉంది. ఓకే. ఈ కోవిషీల్డ్ నేను తీసుకున్నాను. ఓకే. దాంట్లో బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయని అంటున్నారు కదా, ట్రివియల్ ఎంఆర్ మూలంగా నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఒక డౌట్. ఓకే. సో ఐ థింక్ మీకు ఎంఆర్ ఉందన్నారు, నాకు వినిపించింది, నాకు అర్థమైంది ట్రివియల్ అన్నట్టు నాకు అర్థమైంది. కరెక్టేనండి? కరెక్ట్, ట్రివియల్ ఎంఆర్. ట్రివియల్ ఎంఆర్. సో ట్రివియల్ ఎంఆర్ అంటే ఎసెన్షియల్లీ ఎంఆర్ లేనట్టు కిందే కౌంట్ అవుతుందండి, వెరీ మైల్డ్ ఎంఆర్ కింద కౌంట్ అవుతుంది. సో ఆ ఎంఆర్ క్లినికల్ గా సిగ్నిఫికెన్స్ ఏమీ ఉండదు. ఎసెన్షియల్లీ మీ హార్ట్ నార్మల్ కిందే మనం కౌంట్ చేస్తాం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి అనే వార్తలు విన్నాము, పర్టికులర్లీ యూకేలో ఈ న్యూస్ అనేది విన్నాము. బట్ ఓవరాల్ గా ఒకవేళ దాని ఇన్సిడెన్స్ ని చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1,00,000 మందిలో, ఒక 10 లక్షల మందిలో ఒకరికి వచ్చే ఇన్సిడెన్స్ ఉంది దీంతో. సో ఎక్స్ట్రీమ్లీ రేర్ కాంప్లికేషన్ అండి. ఇప్పటికి ఎందుకు అవుతుంది అనేది ఇంకా పరిశోధన జరుగుతుంది. సో ఇన్సిడెన్స్ చూస్తే వెరీ వెరీ రేర్ సైడ్ ఎఫెక్ట్ ఇది, దో సీరియస్ కాంప్లికేషనే. బట్ రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ మనం చూసుకుంటే వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే ఈ రిస్క్ ఏదైతే ఉందో వర్సెస్ వ్యాక్సిన్ ఆఫర్ చేసే బెనిఫిట్ చూస్తే బెనిఫిట్ చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ రిస్క్ తో పోల్చుకుంటే. సో కాబట్టి రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ బట్టి చూస్తే వ్యాక్సిన్ తీసుకోమని రికమెండ్ చేస్తాము. ఈ ఇన్సిడెన్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్ కాబట్టి పర్టికులర్ గా ఈ సైడ్ ఎఫెక్ట్ బట్టి క్యారీ ఆన్ అవ్వకుండా వ్యాక్సిన్ ని అవాయిడ్ చేయకండి, ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోమని రికమెండ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ హేమలత గారు కోదాడ్ నుంచి. నమస్కారం హేమలత గారు. సార్ మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. నేను పోయిన నెల 22nd కోవిషీల్డ్ తీసుకున్నానమ్మా. 1 మంత్ అవుతుంది. మొన్న 22కి 1 మంత్ అయింది. అయితే కొంచెం బాడీ పెయిన్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ డోస్ తీసుకోవచ్చమ్మా? ఓకే డాక్టర్ గారు, 1 మంత్ బ్యాక్ ఆవిడ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. సెకండ్ డోస్ కి ముందు ఇప్పుడు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అయినా సెకండ్ డోస్ తీసుకోవచ్చా? సో మీకు ఒళ్ళు నొప్పులతో పాటు వేరే ఏమైనా సిమ్టమ్స్ లైక్ ఫీవర్ కానీ ఇంకేదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం రికమెండెడ్ కాదండి. మీరు నార్మల్ గా ఉన్నప్పుడే వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్. సో ఈ ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఒకసారి తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్ తీసుకోండి. ఒళ్ళు నొప్పులతో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోమని సజెస్ట్ చేయము. సో కొన్ని రోజులు వెయిట్ చేసి వ్యాక్సిన్ తీసుకోండి. నెక్స్ట్ వినోద్ హైదరాబాద్ నుంచి. నమస్కారం వినోద్ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఐటీపీ ఉంది సార్, ఇడియోపాథిక్ థ్రాంబోసైటిక్ పల్స్. అదే వ్యాక్సిన్ ఏదైతే బెటర్ గా ఉంటుంది? సో ఇడియోపతిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్ప్యూరా ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకునే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేట్లెట్ కౌంట్స్ ఎంత ఉన్నాయనేది చూస్తాము. ఐడియల్లీ వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్లేట్లెట్ కౌంట్ ప్రిఫరబుల్లీ 50,000 ఆర్ అబవ్ ఉంటే వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు.
రిగార్డింగ్ ఏ వ్యాక్సిన్ తీసుకుంటే సేఫ్ అనేది చూస్తే రెండు వ్యాక్సిన్స్ ఈక్వల్లీ ఎఫెక్టివ్ గానే ఉన్నాయి. ఐటీపీకి ప్రత్యేకించి ఈ ఒక వ్యాక్సిన్ ప్రిఫర్డ్ అని ఏం లేదు. బోత్ వ్యాక్సిన్స్, రెండు వ్యాక్సిన్స్ ఈక్వల్ ఎఫికసీతో పనిచేస్తాయి. బోత్ వ్యాక్సిన్స్ తోటి సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఐటీపీ పేషెంట్స్ లో ఏమీ లేవు. సో మీరు ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చండి. ఓన్లీ ప్లేటెడ్ కౌంట్స్ ఒకటి 50,000 అబౌవ్ ఉండేలాగా చూసుకోండి, సో దట్ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. తీసుకోవచ్చు సార్ ఎట్లా అంటే? థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ రమేష్ గారు ఖమ్మం నుంచి. నమస్కారం రమేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ కొంచెం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఏమన్నా ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, అది అల్లో డ్రోస్ ఏమన్నా ఉంటుందా? వ్యాక్సిన్ తీసుకున్నాం, ఓకే, తీసుకున్న తర్వాత ఒళ్ళు నొప్పులను కొంచెం దగ్గు ఆయాసం ఉన్నది. ఓకే. సో వ్యాక్సిన్ తీసుకున్నాక ఒళ్ళు నొప్పులు రావడము, కొంచెం జ్వరం రావడము, తలనొప్పి రావడం అనేవి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ మేము గమనించామండి. సో ఇవి ఒకవేళ వస్తే యూజువల్లీ 3 నుంచి 4 రోజుల పాటు ఉండొచ్చు. తర్వాత క్రమేయంగా సివియారిటీ తగ్గుతుంది అండ్ ఈ ఒళ్ళు నొప్పులు, జ్వరము ఇవన్నీ తగ్గిపోవాలి. ఒకవేళ ఇవి కంటిన్యూ అవుతున్నాయి అండ్ ఒకవేళ మీరు దగ్గు ఆయాసం లాగా వస్తున్నాయి అంటే దెన్ వేరే ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు, పర్టికులర్లీ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఒకవేళ ఈ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నాయంటే వ్యాక్సిన్ వల్ల వీటిని ఎక్స్ప్లెయిన్ చేయలేము, వేరే ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి దానికి తగ్గట్టు టెస్టులు చేయించుకోవడం, ఇవాల్యుయేషన్ చేయించుకోవడం ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ అరుణ్ గారు శ్రీకాకుళం నుంచి. నమస్కారం అరుణ్ గారు. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారు. హలో, చెప్పండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? సార్ మా మిస్సెస్ కి బ్లడ్ తక్కువ ఉంటుంది సార్, 6 పాయింట్స్ ఉంటది. ఆమె వ్యాక్సిన్ తీసుకోవచ్చా? నెక్స్ట్ హెర్నియా ఒకటి ఉందండి, ఈ 2 సమస్యలతో ఉన్నారు, తీసుకోవచ్చా? ఓకే. సో బ్లడ్ 6 ఉంది అంటున్నారా? నాకు అర్థం కాలేదండి, ఏది 6 ఉందన్నారు? వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ 6. సో హీమోగ్లోబిన్ 6 ఉంది అంటున్నారా? సో హీమోగ్లోబిన్ 6 ఉండడం అనేది సివియర్ అనీమియా కింద కౌంట్ అవుతుందండి. అది బై ఇట్ సెల్ఫ్ కొంచెము సీరియస్ ప్రాబ్లము. అంత తక్కువగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేయాలా. సో 6 అనేది సివియర్ అనీమియా కాబట్టి ముందుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం ఇంపార్టెంట్. హీమోగ్లోబిన్ అట్లీస్ట్ 8 ఆర్ అబౌవ్ మెయింటైన్ చేయాలి. సెకండ్ థింగ్, ఇంత తక్కువగా ఎందుకు ఉంది అనేది కూడా ఇవాల్యుయేట్ చేయాలి. రక్తం ఎందుకు తగ్గింది, దానికి కారణం ఏంటి, దానికి వైద్యం చేయడం ఇంపార్టెంట్. సివియర్ అనీమియా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఏంటో రెక్టిఫై చేయనంత వరకు వ్యాక్సిన్ తీసుకోవడం అనేది సజెస్ట్ చేయము. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ సివియర్ అనీమియా, దీన్ని ఫస్ట్ రెక్టిఫై చేయండి. ఒకసారి అది రెక్టిఫై అయిన తర్వాత, రికవర్ అయిన తర్వాత అప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది ఇవ్వకండి. ఓకే, నెక్స్ట్ రేఖ హైదరాబాద్ నుంచి. నమస్తే రేఖ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాట్లాడండి. సార్ మా నాన్నకి కోవిడ్ పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది సార్. సో ఏప్రిల్ 16th నాడు అయితే హాస్పిటల్ కి జాయిన్ చేసాము. సిటీ స్కాన్ లో 6% ఇన్ఫెక్షన్ ఉండే సార్. సో సిటీ స్కాన్ చేపించాక తర్వాత హాస్పిటల్ కి వచ్చి జాయిన్ చేపించాము. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్, ఈవెన్ బ్లడ్ రిపోర్ట్ అంతా చేపిస్తే నార్మల్ గా వచ్చింది. తర్వాత హాస్పిటల్ కి జాయిన్ చేశాక 2 days ఆఫ్టర్ కొంచెం ఆక్సిజన్ కావాలి అని మినిమల్ ఆక్సిజన్ పెట్టారు. సో ప్రాబ్లం వస్తుందని తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఒక బ్లూ మిథలిన్ ఇంజెక్షన్ ఇచ్చారు సార్. అప్పటి నుంచి నాన్నది బీపీ డౌన్ అయిపోయిందంట. ఇమ్మీడియట్లీ దే మూవ్ టు ద ఐసీయూ సార్. సో అప్పటి నుంచి చాలా ప్రాబ్లం అయింది, అంటే రెస్పిరేటరీ ప్రాబ్లం అసలు తగ్గలేదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఈ బ్లూ మిథలిన్ ఇంజెక్షన్ ఇచ్చినందువల్ల ఇట్లా అయ్యి మా డాడీ రైట్ నౌ ఈస్ నో మోర్ సార్. Because I'm asking that because of the blue methylene injection was it impacted on his health. I want to ask that, sir. Right. So firstly, condolences because of your loss that has happened. So sorry about that. మీ క్వశ్చన్ మిథిలిన్ బ్లూ తీసుకోవడం వల్ల ఏదైనా కాంప్లికేట్ అయ్యి అన్టువర్డ్ ఈవెంట్ అయ్యిందా అనేది మీ క్వశ్చన్. సో మిథిలిన్ బ్లూ కూడా ఈ మధ్యగా సివియర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ నుండి రిఫ్రాక్టరీగా ఉన్న వాళ్ళల్లో ట్రై చేసి రిజల్ట్స్ ఇంప్రూవ్ అయిన అనేది చూసాము. సో కొన్ని హాస్పిటల్స్ యాజ్ ఎ ప్రోటోకాల్ మిథిలిన్ బ్లూ ట్రై చేస్తున్నారు. జస్ట్ లైక్ ఎనీ అదర్ డ్రగ్
మిథిలీన్ బ్లూ లాగానే వేరే డ్రగ్ తోటి కూడా కొందరికి సూట్ అవ్వచ్చు, కొందరికి సూట్ కావచ్చు. సో మీ ఫాదర్ ని యాక్టివ్ గా నేను చూడలేదు ఆర్ ఏమైందో తెలియదు కాబట్టి దాన్ని కమెంట్ చేయడం ప్రాబబ్లీ ప్రిమెచ్యూర్ అవుతుంది. బట్ వెదర్ మిథిలీన్ బ్లూ వల్ల ఏమైనా రియాక్షన్ అయిందా ఆర్ దాని వల్లనే ప్రాబ్లం వచ్చిందా అనేది నేను కమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రాబబ్లీ మీరు ఆ ట్రీటింగ్ టీమ్ ని ఒకవేళ డిస్కస్ చేస్తే దే వుడ్ బి రైట్ పర్సన్స్ టు ఆన్సర్ దట్. సో ఐ థింక్ ఐ కాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ మా. ప్రణీత్ గారు, ఇప్పుడు రేఖ గారు అడిగినట్టు చాలా వరకు కూడా పేషెంట్స్ దగ్గర విన్నది ఏంటి అంటే హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత సివియర్ అయ్యారు, వాళ్ళు నో మోర్ అంటూ విన్నాము. అంటే వాళ్ళ మీద ఏదైనా డ్రగ్ టెస్ట్ చేసే ముందు, లేకపోతే వాళ్ళ ఫ్లక్చువేటివ్ లేకపోతే వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ ఇంజెక్షన్ వాడాల్సి వచ్చినా అది చెక్ చేయకుండా వాళ్ళ బాడీ మీద ఎలా పనిచేస్తుందో తెలియకుండా అలాంటి ఇంజెక్షన్స్ సజెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో కొన్ని డ్రగ్స్ మనం ఏవైతే వాడతామో వీటిలో కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్ అంటాము, వేటి వల్ల అయితే రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ పర్టికులర్లీ యాంటీబయాటిక్స్ కానీ వేరే స్పెషల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల రియాక్షన్స్ ఎవరికైతే వస్తాయో వీటిని ఐడెంటిఫై చేస్తాము. ఈ డ్రగ్స్ ఎవరైతే ఇస్తామో వీటికి ప్రతిసారి సెన్సిటివిటీ చెక్ చేస్తాము. యాంటీబయాటిక్ ఇచ్చే ముందు సెన్సిటివిటీ చెక్ చేసి ఆ మెడిసిన్ సూట్ అవుతేనే పేషెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ ఎవ్రీ హాస్పిటల్ ఏదైతే ఎన్ఏబిహెచ్ అక్రెడిటెడ్ ఉంటుందో అది ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్స్ ని ఏ హాస్పిటల్ బ్రేక్ చేయదు. యాంటీబయాటిక్స్ ఇచ్చేటప్పుడు సెన్సిటివిటీ చెక్ చేసే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని మెడిసిన్స్ కి ఈ సెన్సిటివిటీ అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ పారాసిటమాల్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఇలాంటివి వీటితోటి రియాక్షన్స్ వచ్చే అవకాశం అనేది ఆల్మోస్ట్ వీటికి అలాంటి ప్రోటోకాల్ ఏమీ లేదు. సో ఎవరికైతే ఏ డ్రగ్ అయితే టెస్టింగ్ చేయాలో ఆ టెస్ట్ ఆల్రెడీ చేసే ఇస్తాం, అవసరం లేదో అవి ఇస్తారు. సో వాటిలో ఏ హాస్పిటల్స్ ని ఎక్కడ బ్రేక్ చేయవు. ఆ మెడిసిన్ వాడిన తర్వాత పేషెంట్ ఎంతవరకు రెస్పాండ్ అవుతున్నారు, ఎంతవరకు రికవర్ అవుతున్నారు అనేది ఛాలెంజ్ ఉంటుంది. కోవిడ్ లో పర్టికులర్లీ మనం చూస్తున్నప్పుడు డిజీజ్ అనేది ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. సో దానివల్ల ఈ అన్టువర్డ్ ఈవెంట్స్ కానీ ఈ అవుట్కమ్స్ అనేవి జరుగుతుంది. అది ఛాలెంజ్ అవుతుంది ట్రీట్మెంట్ చేయడంలో. అలాగే ప్రణీత్ గారు, ఏదైతే ఇప్పుడు హార్ట్ డిసీజ్ వల్ల బాధపడుతున్నారో ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా వరకు మిగతా ఏ సమస్యల వల్ల బాధపడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అవ్వడము, హాస్పిటల్కి వెళ్ళడాలంటే భయపడుతున్నారు. సో అలా అని చెప్పి కోవిడ్ వస్తుంది అని చెప్పి వాళ్ళ సాధారణ చికిత్సలు కానివ్వండి, స్కాన్స్ కానివ్వండి అవాయిడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అది ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. సో హార్ట్ డిసీజెస్ అనేవి తగ్గాయి అనే వార్తలు కూడా విన్నాము, బట్ అది వాస్తవం కాదు. బీపీ, షుగర్, హార్ట్ డిసీజ్ ఇవన్నీ ఇవన్నీ రెడ్యూస్ అయ్యే అవకాశం లేదు. పేషెంట్స్ సిమ్టమ్స్ ని అండర్ ప్లే చేస్తున్నారు, పేషెంట్స్ హాస్పిటల్ రావడానికి భయపడుతున్నారు, అండ్ చాలా మంది ట్రీట్మెంట్ అందకుండా ఇబ్బంది పడుతున్నారు. సో మీ సిమ్టమ్స్ ని ఎక్నాలెడ్జ్ చేయడం ఇంపార్టెంట్ అండి, అండ్ డాక్టర్ దగ్గర కలవడం ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం హాస్పిటల్కి రావడం ఉన్న ఇబ్బంది వాస్తవమే. అయితే టెక్నాలజీని వాడుకోవడం సజెస్ట్ చేస్తాము. చాలా మంది డాక్టర్స్ ఈ మధ్య ఈ వీడియో కన్సల్టేషన్ ద్వారా టచ్ లో ఉన్నారు. సో మీ ఫిజిషియన్ ని, మీ డాక్టర్ తోటి ఈ వీడియో కన్సల్టేషన్ ద్వారా టచ్ లో ఉండండి. అండ్ ఇన్ కేస్ సిమ్టమ్స్ ప్రాబ్లం సివియర్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ కి రావడం ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ డిలే అవడం వల్ల కాంప్లికేషన్స్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో సిమ్టమ్స్ ని ఇగ్నోర్ చేయొద్దు అండ్ డాక్టర్ తో టచ్ లో ఉండండి. అండ్ అవసరం వస్తే దయచేసి హాస్పిటల్ కి రండి, బికాజ్ ఈ డిలే ఇన్ ట్రీట్మెంట్ తోటి ఉండే ఇబ్బందులు చాలా ఎక్కువ. సో ఇంపార్టెంట్ ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్ కి రమ్మనే సజెస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాపయ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం పాపయ్య గారు. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం డాక్టర్ సార్. నమస్తే అండి సార్. నాకు స్టెంట్ 2 స్టెంట్లు వేసేది సార్. నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చా సార్? 3 ఏళ్ళు అవుతుంది స్టెంట్. యా, సో స్టెంట్ పెట్టిన పేషెంట్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగనే బ్లడ్ థిన్నర్స్ ఆర్ టాబ్లెట్స్ ఏవైతే మీరు వాడుతున్నారో ఆ టాబ్లెట్స్ కూడా ఏమీ ఆపకండి. ఆ టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తూనే వ్యాక్సిన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ డాక్టర్ గారు, కోవాక్సిన్, కోవిషీల్డ్ ఈ 2 వ్యాక్సిన్ల మీద అనేక రూమర్స్ వస్తున్నాయి. కోవాక్సిన్ బెటర్ అని, కోవిషీల్డ్ తీసుకోవద్దని, అలాగే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళని విదేశాలకు వెళ్ళనివ్వరని, ఇలా చాలా అపోహలు వస్తున్నాయి. అసలు ఈ 2 వ్యాక్సిన్స్ ఒకే రకంగా పనిచేస్తాయంటారా? ఏ వ్యాక్సిన్ బెటర్ అంటారు? అసలు ఇలా వేరియేషన్స్ చూడటం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కరెక్ట్ అంటారు?
సో రెండు వ్యాక్సిన్స్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అండి, అంటే అందులో వైరస్ అనేది ఉండదు. కోవిషీల్డ్ లో వైరస్ కి సంబంధించిన ఒక ప్రోటీన్ ని తీసుకుని దాన్ని డెవలప్ చేయడం జరిగింది, స్పైక్ ప్రోటీన్ అంటాము. కోవాక్సిన్ అనేది కంప్లీట్ వైరస్ ని తీసుకుని డెవలప్ చేసింది. ఎసెన్షియలీ స్పీకింగ్, ఒకసారి రెండు వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత అవి చూపించే ప్రభావము, అవి డెవలప్ చేసే యాంటీబాడీస్ లో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. తయారీ పద్ధతిలో కొంచెము మార్పు ఉంది, బట్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ మనం వ్యాక్సిన్ తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రెండు ఈక్వల్లీ ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి. రిగార్డింగ్ ఈ ట్రావెల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అగైన్ ప్రతి ఒక్కరికి ఉండే డౌట్స్ ఉన్నట్టే ఈ వ్యాక్సిన్ ని ప్రాపర్ గా టెస్ట్ చేసామా లేదా అనే డౌట్ ఉంది. బట్ మనం ఉన్న పరిస్థితిలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నాము. ఐడియలీ స్పీకింగ్ ఈ వ్యాక్సిన్స్ డెవలప్మెంట్ కి టైం కావాలి, ఫేజెస్ లో ట్రయల్స్ చేస్తాము. బట్ డిజీజ్ ఏదైతే ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుందో మనకి టైం సెన్సిటివ్ గా ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్స్ ని కొన్ని స్టెప్స్ బైపాస్ చేసి ఈ వ్యాక్సిన్స్ ని విడుదల చేసిన మాట వాస్తవమే. బట్ సో కాల్డ్ రిలీజ్ చేసి వీటిని ఇంకా స్టడీ చేస్తూ ఉన్నాము. అండ్ ఈ వ్యాక్సిన్స్ ఇప్పుడు వరకు అయితే సిగ్నిఫికెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ ప్రొడ్యూస్ చేసిన మాట లేదు, ఎఫెక్టివ్ గానే పనిచేస్తూ ఉన్నాయి. ట్రావెల్ విషయంలో ఇవి కొంచెము ఇంటర్నేషనల్ ఇష్యూస్, వాళ్ళ రెగ్యులేషన్స్ బట్టి. బట్ ఐ థింక్ ఇవి డిస్కస్ పొలిటికల్ పార్టీస్ కానీ గవర్నమెంట్స్ ఒకవేళ డిస్కస్ చేస్తే ఈ పార్ట్ ని మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. వీటి విషయంలో ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ రఘువీర్ గారు వరంగల్ నుంచి. నమస్తే రఘువీర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ కోవిషీల్డ్ తీసుకున్నట్టు సార్, తర్వాత కోవాక్సిన్ తీసుకోవచ్చా సార్? దాని తర్వాత సేమ్ అదే తీసుకోవాలా? మీరు ఏ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ లో తీసుకుంటారో అదే డోస్ మీరు సెకండ్ డోస్ కూడా తీసుకోవాలండి. మీరు కోవిషీల్డ్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా కోవిషీల్డే, మీరు కోవాక్సిన్ తీసుకుంటే కోవాక్సినే తీసుకోవాలా. సో వాటిని మిక్స్ చేయకూడదు. రెండోది ఈక్వల్లీ మీరు ఏదైతే పోర్టల్లో రిజిస్టర్ అవుతారో చేంజ్ చేయడానికి కూడా అది అలౌ చేయదు. సో ఆ మిక్సింగ్ చేయకూడదండి, ఏదైతే తీసుకుంటామో అదే కంటిన్యూ చేయాలి. ఓకే, నెక్స్ట్ వీరనారాయణ గారు రాజమండ్రి నుంచి. నమస్కారం వీరనారాయణ గారు. నమస్తే అమ్మ, మేడం గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, అదే బైపాస్ ఆపరేషన్ ఉండే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు వేసుకోకూడదా అని చెప్పి చేశానండి. బైపాస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని అడిగారు. మీ సమస్య బైపాస్ అయిందండి? అవును. ఓకే, సో బైపాస్ అయిన పేషెంట్స్ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదండి. వ్యాక్సిన్ తీసుకోవచ్చు, మందులు ఏమీ ఆపకండి, మందులు అలాగే యథావిధంగా తీసుకోండి, మందులు స్టాప్ చేయకండి. నెక్స్ట్ రాంబాబు గారు మిర్యాలగూడ నుంచి. నమస్కారం రాంబాబు గారు. నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు. రైట్, చెప్పండి సార్. నమస్తే మేడం. డాక్టర్ గారు, వింటున్నానండి. ఇండిషన్ చేయించుకున్నాక కొద్దిగా ఆవేశం వస్తుందండి. ఓకే, వాకింగ్కి వెళ్తుంటే కొద్దిగా ఆవేశం లాగా వస్తుంది. నేను వాల్స్ వేయించుకున్నా 2. ఓకే, వాకింగ్కి వెళ్తుంటే ఆవేశం వస్తుంది. ఓకే, ఓకే డాక్టర్ గారు, నార్మల్గా అందరూ కూడా ఆలోచించేది ఏంటి అంటే ఈ కోవిడ్ టైంలో బయటికి వెళ్ళాలి, లేకపోతే ఎలాంటి విషయాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. అంటే లాక్డౌన్ అనేది శాశ్వత పరిష్కారం కాదు అంటూ ఇటు గవర్నమెంట్ చెప్తుంది, అటు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి టైంలో దీనికి సంబంధించి వేరియేషన్స్ పెరుగుతున్నాయి, బ్లాక్ ఫంగస్గా మారుతుంది అని చెప్తున్నారు. బ్లాక్ ఫంగస్ కూడా గాలి ద్వారా వ్యాపిస్తుంది అని చెప్తున్నారు. మరి ఇలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి? సో ఈ పాండమిక్ లో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. లాక్డౌన్ ఇవన్నీ గవర్నమెంట్ పెట్టినా కానీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ముఖ్యంగా 3 Ws పాటించమని చెప్తాము. 1 వాషింగ్ హ్యాండ్స్, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, 20 సెకండ్ల పాటు నార్మల్ సోప్ కానీ శానిటైజర్ తో కానీ ఆర్ ఎనీ సోప్ తోటి హ్యాండ్ వాషింగ్ ఫ్రీక్వెంట్ గా చేయడం. ఏదైతే కాంటాక్ట్ లోకి వస్తామో, ఏమైనా వస్తువులు ముట్టుకున్నా ఏదైనా ఉన్నప్పుడు తరచూ హ్యాండ్ వాషింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, వేరింగ్ ఏ మాస్క్. మాస్క్ అనేది మనం కాంటాక్ట్ లో వచ్చినప్పుడు ఆర్ ఫిజికల్లీ క్లోజ్ గా ఉండే అవకాశాల్లో మాస్క్ పెట్టుకోవడం ఇంపార్టెంట్.
మాస్క్ గురించి చెప్పినప్పుడు సాధారణంగా మనం వాడుతున్న మాస్క్ కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. మాస్క్ సాధారణంగా క్లాత్ మాస్క్ వాడుతున్నారు. ఆ క్లాత్ మాస్క్ 100% ఎఫెక్టివ్ గా పనిచేయదు. అండ్ ఈక్వల్లీ కొందరు జస్ట్ కర్చీఫ్ కట్టుకోవడం కానీ లేదా బుర్కా పెట్టుకోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవి కంప్లీట్లీ ఎఫెక్టివ్ కాదు మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఆపడానికి. మనం ఏదైతే మాస్క్ వాడుతున్నామో వీటిలో 3-4 లేయర్స్ క్లాత్ మాస్క్ అయినా కూడా 3-4 లేయర్లు ఉండే క్లాత్ మాస్క్ వాడడం బెటర్. ఆర్ సర్జికల్ మాస్క్ వాడితే దీని ద్వారా ఇన్ఫెక్షన్ రాకుండా మనం హెల్ప్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఇంపార్టెంట్ లాస్ట్ థింగ్ వాచింగ్ ద డిస్టెన్స్. మన జనాలతో కలుస్తున్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. కనీసం 2 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందే అవకాశాన్ని మనం తగ్గించవచ్చు. సో ఈ 3 రూల్స్ పాటించడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. లాక్డౌన్ ఇవన్నీ ఉన్నా కూడాను ఇది ప్రతి ఒక్కల ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీటిని మనం పాటించడం ఇంపార్టెంట్ అండి. డాక్టర్ గారు, ఇప్పటి వరకు కూడా అంటే వ్యాక్సిన్ విషయంలో జనాలకు అనేది ఒక క్లారిటీ లేదు. ఇప్పటికంటే ఒక పక్క నుంచి గవర్నమెంట్ చెప్తోంది, డాక్టర్స్ చెప్తున్నారు, అయినా కూడా వ్యాక్సిన్ వేయించుకోవద్దా, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, వ్యాక్సిన్ వేయించుకోవచ్చా, ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు సెకండ్ డోస్ తీసుకోవాలి, ఇవి ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఈ విషయంలో వ్యాక్సిన్ మీద ఎలాంటి సజెషన్ ఇస్తారు, ఎలాంటి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలంటారు? ఇప్పుడు 45+ వాళ్ళకి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరి ఇలా ఇచ్చుకుంటూ పోతే ముందు మిగిలిన ఏజ్ వాళ్ళకి ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? సో వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది ఇండియాలో మనం చూస్తున్నాము. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అవి సరిగా పనిచేస్తాయా లేదా, సరిగా టెస్ట్ చేశారా లేదా అనే డౌట్స్ ఉన్న మాట వాస్తవమే. రెండోది, వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవాలనే క్వశ్చన్స్ కూడా వింటున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాదు అనేది కాదు. వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ ఆపదు. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో జబ్బు తీవ్రత తగ్గుతుంది, డిజీజ్ సివియారిటీ తగ్గుతుంది, సిమ్టమ్స్ సివియారిటీ తగ్గుతుంది, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ, హాస్పిటలైజ్ అయ్యే అవకాశం కానీ, వెంటిలేటర్ ఇవన్నీ అవసరం వచ్చే అవకాశం తగ్గుతుంది. సో వ్యాక్సిన్ ఖచ్చితంగా ఈ విషయంలో హెల్ప్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ రాకుండా ఆపదు, సిమ్టమ్ సివియారిటీని, డిజీజ్ సివియారిటీని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో వ్యాక్సిన్ తీసుకోమని అందరికీ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. అయితే వ్యాక్సిన్ లో కూడా ఏదైతే ఇదివరకు చెప్పినట్టు నార్మల్ గా వ్యాక్సిన్ కి సంబంధించి టెస్ట్ చేయడం అండ్ తర్వాత మార్కెట్ లోకి అవైలబుల్ అవ్వడం అనేది నార్మల్ పద్ధతి. బట్ మనం ఉన్న సిచ్యువేషన్ ఏదైతే క్రైసిస్ సిచ్యువేషన్ లో ఉన్నామో, ఈ పాండమిక్ లో ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వీటిల్లో కొంచెం కొన్ని స్టెప్స్ బైపాస్ చేసి వ్యాక్సిన్ ని ఇంట్రడ్యూస్ చేశాము. సో వ్యాక్సిన్ అండ్ మనము రోజు వ్యాక్సిన్ ఇస్తూనే ఇన్ఫర్మేషన్ గెదర్ చేస్తున్నాము అండ్ రోజు నేర్చుకుంటున్నాము. అండ్ ఏదైతే నేర్చుకుంటున్నామో ఈక్వల్లీ దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. సో వ్యాక్సిన్ లో ఈ డోస్ డ్యూరేషన్ రికమెండేషన్స్ మార్పుకోవడం కూడా ఇదే పద్ధతిలో జరుగుతుంది. ఏదైతే మనం రోజు నేర్చుకుంటున్నామో నేర్చుకున్న పద్ధతిలో ప్రాక్టీస్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతున్నాయి. బట్ ఈ డౌట్స్ మీద క్యారీ ఆన్ అవ్వకుండా, డిజీజ్ సివియారిటీని తగ్గించడానికి ఆర్ హాస్పిటలైజ్ అవ్వకుండా మనం ఆపడానికి మన దగ్గర ప్రస్తుతానికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ వ్యాక్సిన్. అండ్ షార్టేజ్ ఉంది కాబట్టి వ్యాక్సిన్ ఫ్రీగా దొరకట్లేదు ఆర్ ఈజీగా దొరకట్లేదు. బట్ దొరికినప్పుడు ఆ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ అంటాను, వీటిని మిస్ చేసుకోకండి. ఎవరైతే ఇప్పుడు 18 నుంచి అందరికీ ఇస్తున్నాం కాబట్టి మీకు వ్యాక్సిన్ స్లాట్ దొరికినప్పుడు, వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోండి. దీని ద్వారానే మనం డిజీజ్ సివియారిటీని, హాస్పిటలైజ్ అవ్వడానికి నుంచి మనం ఆపవచ్చు. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు నెల్లూరు నుంచి. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. సార్ నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్. యా చెప్పండి సార్. సార్ నాకు అసిడిటీ ప్రాబ్లం ఉంది 5 years నుంచి. ఓకే. కానీ ఎప్పుడు గుండె నొప్పి వచ్చింది లేదు. నాకు కోవిషీల్డ్ వేసుకున్నాను, అది వేసుకున్న 12 days కి కొంచెం పెయిన్ అనిపించింది సార్. ఓకే. అది పెయిన్ అనిపించిన హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు ఈకో, ఈసీజీ, బ్లడ్ బిల్ అన్ని చేశారు. ఓన్లీ అసిడిటీ ప్లస్ బీపీ ఎక్కువ ఉందని మెడిసిన్ రాశారు. ఓకే. అది వాడాను. మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ అదే విధంగా వస్తే వాళ్ళు డే టైం వాడాల్సిన మెడిసిన్ ఈవినింగ్ వాడండి అన్నట్టుగా ఇచ్చారు. అంటే నైట్ టైం వచ్చింది అన్నమాట పెయిన్. ఓకే. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేంటనేది తెలియదు సార్. అది ఫ్రీక్వెంట్ గా వస్తానే ఉంది. టాబ్లెట్లు వాడుతున్నా కూడా అప్పుడప్పుడు వస్తుంది సార్ పెయిన్. రైట్.
సో వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడం అనేది కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఛాతీలో నొప్పి రావడం అనేది కామన్ సైడ్ ఎఫెక్ట్ కాదు. సో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఛాతీలో నొప్పి రాకూడదు. ఛాతీలో నొప్పి వస్తుంది అండ్ మందులు వాడుతున్నా కూడా కంటిన్యూ అవుతుంది అంటే దానికి వేరే కారణం కావచ్చు. సో ఆ ప్రాబ్లం ఏంటి అనేది మీరు ఫిజిషియన్తో ఒకసారి డిస్కస్ చేసి దానికి తగ్గ టెస్ట్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం సజెస్ట్ చేస్తామండి. సో వ్యాక్సిన్ వల్ల చెస్ట్ పెయిన్ అనేది రాకూడదు. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఎక్కడ మేడం మాట్లాడట్లేదు మేడం. హలో చెప్పండి. సారీ, హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్ నా పేరు శ్రీనివాస్ సార్, నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. రైట్. సార్ నాకు లాస్ట్ మంత్ 19th కరోనా వచ్చిందండి. ఓకే సార్ నాకు ఏఎస్డి క్లోజ్ సార్, హార్ట్. ఏంటండి? కరోనా వచ్చింది అన్నారు, తర్వాత నాకు అర్థం కాలేదండి. సార్ నాకు లాస్ట్ మంత్ 19th కరోనా వచ్చి తగ్గింది సార్. ఈ మంత్ కి 1 month అయింది సార్. ఓకే. అయితే నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. ఏఎస్డి క్లోజ్ సార్, ఏఎస్డి. ఓకే. ఇప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకోలేదు సార్ ఇప్పటి వరకు. నేను ఫస్ట్ డోస్ కూడా తీసుకోలేదు. మరి అది తీసుకోవద్దా సార్? నాకు ఏఎస్డి క్లోజ్ అయింది, కరోనా వచ్చి తగ్గిపోయింది. రైట్. సో ఏఎస్డి క్లోజర్ అయింది అన్నారు, సర్జికల్ గా క్లోజ్ చేశారా లేకపోతే డివైస్ పెట్టి క్లోజ్ చేశారా తెలీదు. బట్ వాట్ ఎవర్ మే బి ది మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఒకసారి ఏఎస్డి క్లోజ్ చేసిన తర్వాత మీరు ఆల్మోస్ట్ నార్మల్ హార్ట్ లాగే కౌంట్ చేస్తాము. సో నార్మల్ పీపుల్ కి ఏదైతే రికమెండేషన్స్ ఉంటాయో సేమ్ రికమెండేషన్స్ మీకు వర్తిస్తాయి. సో వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ రెండోది, కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి రికవర్ అయ్యా అన్నారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత యూజువల్లీ 4 weeks ఆగాలి. ఒకవేళ మీరు హాస్పిటలైజ్ అయినప్పుడు ఒకవేళ మీకు ఏమైనా ప్లాస్మా థెరపీ ఒకవేళ తీసుకుని అప్పుడు 90 days 3 నెలలు ఆగాలి. సో అవి ఆగిన తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో మీరు 19th అయింది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month అయ్యింది కాబట్టి మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు. ఏఎస్డి క్లోజర్ తో ఎటువంటి ఇబ్బంది లేదు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్. ప్రణీత్ గారు, చివరిగా కోవిడ్తో బాధపడుతున్న హార్ట్ పేషెంట్స్ కానివ్వండి లేదా నార్మల్ హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, ఇలాంటి టైంలో మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హార్ట్ డిజీజ్ కానీ లేదా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఇవేవైతే అన్కంట్రోల్డ్ ఉంటాయో వీళ్ళల్లో డిజీజ్ సివియారిటీ ఎక్కువగా మనం చూస్తున్నాము. సో చాలా మంది ఈ టాబ్లెట్స్ తీసుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నారు. కొన్నిసార్లు మానిటరింగ్ ఇంపార్టెంట్, అది అశ్రద్ధ జరుగుతుంది. సో మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ కి సంబంధించిన మందులు అవి ఏమీ ఆపద్దు. ఆ డిజీజ్ ని కంట్రోల్లో ఉంచుకోవడం ఇంపార్టెంట్. మీ ఫిజిషియన్ తో, డాక్టర్ తోటి టచ్ లో ఉండండి. వీడియో కన్సల్టేషన్స్ ద్వారా టచ్ లో ఉండి మీ డిజీజ్ ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా కోవిడ్ ఇన్ఫెక్షన్ ఒకవేళ వచ్చినా గానీ సిమ్టమ్ సివియారిటీ తగ్గుతుంది అండ్ డిజీజ్ సివియారిటీ తగ్గే అవకాశం ఉంది. సో ఓన్లీ రికమెండేషన్, మీ మెడిసిన్స్ ఏవి స్టాప్ చేయొద్దు. మీ ఫిజిషియన్ టచ్ లో ఉండండి. డిజీజ్ కంట్రోల్ పెట్టుకోవడం ద్వారా డిజీజ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ సివియారిటీని మనం తగ్గించవచ్చు. రైట్. థ్యాంక్ యూ ప్రణీత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న అనేక మంది పేషెంట్స్ ఈరోజు రాజ్ న్యూస్ కాల్ చేస్తే వారికి చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే కోవిడ్ విషయంలో హార్ట్ పేషెంట్స్కి సంబంధించి ఎలాంటి మందుల్ని మీరు ఆపాల్సిన అవసరం లేదు. ఒకవేళ వైట్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉంటే మాత్రం ఆ కౌంట్ ఆధారంగానే మీరు వ్యాక్సిన్ తీసుకోవాలి తప్ప ఇప్పుడున్న సిచ్యువేషన్లో వ్యాక్సిన్ మాత్రమే కోవిడ్ నుంచి మనల్ని రక్షించడానికి ఉన్న ఏకైక మార్గం. అలాగని చెప్పి హాస్పిటల్ని అవాయిడ్ చేయకండి. ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ద్వారా వీడియో కాల్ సిస్టమ్తోనైనా సరే డాక్టర్ని సంప్రదించండి, కానీ ఆరోగ్యం విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు అంటూ ప్రణీత్ గారు చెప్పడం చూసాము. మరిన్ని అప్డేట్స్కై చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.